అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల్లో ఇయాల్టి మోక. ఏమయ్యా భూమన నీకేమైనా బుద్ధునాదా అని చెప్పి ఏపీ జనాలు అనిపించుకునేదాకా తెచ్చుకున్నాడు అనుకో రాదురి. అధికారంలో ఉన్నప్పుడు ఓ కథ, అధికారంలో లేనప్పుడు ఓ కథ. దేశమంతా గ్యాసో ఆ ప్రపంచ యుద్ధాలు జరుగుతుంటో దిక్కు పరిశాన అవుతుంటే భూమన అనుచరులు మాత్రం దందా చేస్తున్నారట. గో గ్యాస్ పేరుతోటి మొత్తం గోడౌన్లలో సిలిండర్లన్నీ దాచిపెట్టి ప్రైవేట్ అమ్మేందుకు దందాలు చేస్తున్నారట. ఏమైనా ఉండాలి కదా అని చెప్పి అరణి మన తిరుపతి ఎమ్మెల్యే ఉండే కదా అరణి శ్రీనివాసులు సార్ అనుకొచ్చింది అనుకో రాదురి. ఏమైనా తలకాయ ఉన్నదే మీకు? ఇక్కడ జనాలు ఏమో హోటళ్ళు సైతం బంద్ పెట్టుకొని పొయ్యిల కట్టెల కాడ దేవులాడు కూడా తిరుగుతుంటే నానా ఇబ్బందులు సామాన్య జనం పడుతుంటే మీరేమో గోడౌన్లలో దాచిపెట్టుకొని దందా చేసేందుకు సిలిండర్లు పెట్టుకుంటున్నారు. ఇంకో దిక్కు డొమెస్టిక్ సిలిండర్లు, ఇంకో దిక్కు గో గ్యాస్ అట. వామో ఏం దందా ఏం కథ ఇది? ఏమన్నా ఉన్నదే మీకు? జనాల బాధ ఏమన్నా పడుతున్నదా? గిదా కథ అని చెప్పి అధికారులు దొరకబట్టిరట గోడౌన్ కూడా. మరి ఏమో భూమా నువ్వు ఆపొద్దని నుంచి గియే పేర్లు ఉన్నాయి నీకు, మళ్ళీ ఇప్పుడు కదేనా నీ అనుచరులతోటి నీ దందేనా? ఏం చక్కదనమే నీ దందా బొందల పోను. ఏమన్నా అర్థం పడదాం ఉండాలి పని చేస్తే. ఆయమన్నోడు కూడా మెచ్చుకోవాలి. గీ దందా జనమంతా గ్యాస్ కొరకు రామో రకమో అని వాళ్ళు ఏడుస్తుంటే నువ్వేమో సిలిండర్లు వేసుకొని దందాలు చేపిస్తున్నావు. షవ్వా గీ గాలిపంక పాటోలని ఇంకేమంటే మంచుకుంటుంది చెప్పుండ్రి. ఓ పక్క ఎక్కడికక్కడ గ్యాస్ దొరకక అందరు తలడిల్లిపోతా అంటే గీళ్ళు మాత్రం గిదిన్ని సుత దందా లెక్క వేసుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి మీద పుల్లు గరమైతుండ్రు ఏపీ పబ్లిక్ మొత్తం. ఇక ఆయన జైలు దీన్నే జైలుకు ఓడు ఖాయమని చెప్పుకొచ్చిండు పోన్రి. మొత్తానికైతే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కేవలం నువ్వు చేసిన మీ నాయకులు మీరు చేసిన తప్పులు, కల్తీ నెయ్యితో లడ్డు నైవేద్యాన్ని తయారు చేసి లడ్డూలు ప్రసాదాలు వాటిని డైవర్షన్ పాలిటిక్స్ చేసేదాని కోసమే, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే నువ్వు ఈ నాటకాలంతా కూడా ఆడుతున్నావు. నువ్వు ఆడే నాటకాలు అందరికీ, తిరుపతి ప్రజలకు, యావత్ రాష్ట్రానికి ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మీ వైసీపీ హయాంలో తిరుపతిని అపవిత్రం చేసింది అవునా కాదా? మీరు కానీ, మీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కానీ, మీరు కానీ, మీతో ఉన్న అధికారులు కానీ అందరూ అపవిత్రం చేశారు. ఇక మరి భూమన అనుసరులంతా కలిసి బ్లాకుల సిలిండర్లు అమ్ముతాన్రట. ఈ బ్లాక్ సిలిండర్ల ముచ్చట్ల భూమన చేయిస్తున్నదని ఆరోపించుకుంటుండ్రులో. ఇప్పటికే దేశం మొత్తం మీద సిలిండర్ల కొరత చూస్తుంటే ఎంత ఆగమున్నది. తిరుపతిలో మాత్రం గాలిపంక పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు ఇక గిట్ల సిలిండర్లు ఎక్కడికక్కడ నిల్వ వేసి ఉంచుకొని వీటిని బిలాక్ మార్కెట్లకు తరలించేందుకు పిలాన్లు కట్టిండ్రట. ఇక గింత అన్నల్ల మానల్ల ఓ పక్క పబ్లిక్ బాధలు చూసుకుంటా గిట్ల చేస్తే ఏమన్నట్టు గాలిపంక పార్టీల లెక్కలు గిట్లుంటాయి. ఇయో గింత ఆగం చేతలుంటాయి. తిరుపతి కాడ నిల్వ చేసిన గీ సిలిండర్ల గోడౌను అధికారులు చూసిండ్రట. తిరుపతి శివార్లే అవిలాల గ్రామ పంచాయతీ కాడ వందల కొద్ది గ్యాస్ సిలిండర్లను పట్టుకున్నారట. చూసినారు. ఇక గీ గోడౌను గాలిపంక పార్టీ నాయకుడు కరుణాకర్ రెడ్డి అనుసరుడు బ్రాహ్మిరెడ్డికి చెందిందట. అధికారులు సీజ్ చేసిన వీట్లల్లా 595 గో గ్యాస్ కమర్షియల్ సిలిండర్లుంటే 80 డొమెస్టిక్ సిలిండర్లు ఉన్నాయట. గివన్నిటిని అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తుపట్టిండ్రు అధికారులు. గాలిపంక పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడు బ్రహ్మరెడ్డి గీ గోడౌను నడుపుతున్నాడట. ఇక్కడ నిల్వుంచిన సిలిండర్లను తిరుమలకు అక్రమంగా రవాణా చేసేందుకు పిలాన్లు కట్టిండ్రట. ఇక గదే టైంలో ముచ్చట తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు గోడౌన్ మీద దాడి చేస్తే ముచ్చట మొత్తం బయటకు వచ్చింది. రెండే పెట్టుకపోండి అని వాళ్ళ దొరికినాయి పోరు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు కార్ పార్టీ వాళ్ళు. వాళ్ళు అదే ఎదురుకో ఇంత పొడుగు చెప్పి పొంకనాలు చెప్పారు తప్ప ఏం లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఇంతలావు చెప్తారు, వీళ్ళదేం లేదని చెప్పని బండి అన్న దండిగానికి వచ్చిండు. బండి నూకుంటాడా మరి? ఎందుకే అంత దండిగానికి వచ్చిందంటే అంజనా యాత్రలో నడుచుకుంటా ఆ పాదయాత్రలో పోకుంటా వీళ్ళ చక్కదనం ఏమున్నదా? కాంగ్రెస్ వాళ్ళు మొత్తం హిందూ వ్యతిరేకులు, హిందూ ద్రోహులు, మళ్ళీ హిందూ మతం అనే చెప్తారు. హిందూ మతం అని చెప్పేటోళ్ళు అయితే మీకు దమ్ముంటే ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే ఏం మాట్లాడినా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టురు. మీకు శాతం అవుతుందా? అమ్మో మా పిల్ల అయితే సంకలు ఎక్కాలి, మంది పిల్ల అయితే అవతల వారేయాలి. గట్లుంటుంది మీ కథ. పసిపిల్లని ప్రేమ ఏడని ఉంటుందా మీకు? మీకు ఏది ఉండదు. ఏమున్నా పొంకనాలు చెప్పి ఈ అల్కందక్కువ ముచ్చట్లు చెప్పమంటే ఎన్నైనా చెప్తారు. మీరు మీదేం పోయిందని చెప్పని గట్టిగానే అనుకొచ్చింది అనుకో రాదురి. ఆయన గట్టిగా అనుకుంటే మళ్ళీ ఆయన ఓలైనా బండి సంజయ్ అన్న ఎట్లుంటుంది కథ? ఇటు కాంగ్రెస్ వాళ్ళని అటు కారు వాళ్ళని ఒక్కటే నాలుక మీద మడత పెట్టి అవతలకు ఊదేసింది అనుకో రాదురి. ఇక మరి రేపు దీని మీద ఈ ఇరు పార్టీ వాళ్ళు ఏమంటారో చూడాలి. కానీ ఇప్పుడైతే బండి అని ఏమంటుండో మనం దండిగిందాం రారి. అగ్గో బండి సార్ మాట్లాడితే ఓ తీరుగానే ఉంటది. మరి ఏం మాట్లాడుకొత్తాండు, ఎటు పోతుండు, ఏంది ముచ్చట? బండన్నా ఇయ్యాల ఎటు పోతున్నావే అంటే అంజన్న ఆశీర్వాద యాత్రలా ఇయ్యాల
మొత్తానికైతే దండిగానే పాదయాత్ర చేసిండు పోన్రి. మొక్కును తీర్చుకునేటందుకు అంజన్న ఆశీర్వాద యాత్ర చేస్తాన్నాం. ఎన్నికలు లేనప్పుడు రాజకీయాలు ఎందుకు, మొరిగేటోళ్ళ గురించి మేం పట్టించుకోము అని చెప్పి గిసొంటి మాటలు బగ్గ మాట్లాడక వచ్చిండు. ఇక మరి బండిసార్ మాట్లాడితే ఎట్లుంటుందో అందరికి ఎరికే కదా. ఇక ఏదేమున్నా కాంగ్రెస్ వాళ్ళ మీద మస్తుగా గరమైండు పోన్రి. ఇక ఇనకద్దాం రాన్రి. ఇప్పటికే రామచంద్రరావు నేతృత్వంలో మేము ఫైట్ చేస్తున్నాం. 6 గ్యారెంటీలు ఇవ్వడంలో అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నమ్మకం లేదు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మతలేరు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రజలకు విశ్వాసం నమ్మకం ఉంది. ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు ఇచ్చినా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఇవ్వకుండా మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు మీకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీని ఆదరించండి, అభిమానించండి, ఆశీర్వదించండి. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం, డబుల్ ఇంజన్ సర్కార్ రావడానికి మీరందరికీ మాకు బాసటగా నిర్వహించిందని కోరుతా ఉన్నాను. ఇన్నారు కదా. ఇక కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్లు చేస్తాన్రు. మూర్ఖులు మాట్లాడుతుంటే కాంగ్రెసు రాక్షసానందం పొందుతాంది. తుంగతుర్తి ఎమ్మెల్యేలను మేము ఇడిసబెట్టాము. కాంగ్రెసు నువ్వదిగా నిజమైన హిందువు అయితే ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసు పెట్టుకోవాలి. 6 గ్యారెంటీలు 66 ముచ్చట్లని బాగా చెప్పుకొచ్చిండ్రు. ఒక గ్యారెంటీ సుతా చక్కగా చేయలేరు. ఈ ముచ్చట్ల పురాగా ఖరాబ్ అయింది సర్కారు. పోయిన బీఆర్ఎస్ సర్కారు జనాల్ని మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తుంది. ఈ 2 పార్టీలను జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు జనాలకి ఇప్పుడు కావాల్సింది బీజేపీ ఒక్కటే. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. రామరాజ్యం మోడీ సర్కార్ని జనాలు కోరుకుంటుండ్రు. ఇక మొత్తానికైతే మచ్చేది మాదే అని చెప్పి దండిగా చెప్పుకొచ్చిండు బండి అన్న. మొత్తం మీద మంత్రి తుమ్మల గట్టిగానే చెప్పినట్టున్నాడు కదా. ఏవేవైతే కూలగొట్టిరో ఏడేడైతే పెట్టిరో మళ్ళీ ఆడ తెల్లారే పనులన్నీ కావాలి, ఎవరు ప్లాట్లు వాళ్ళకి కేటాయించాలి, ఎవరి దానికి అలాట్ చేయాలని చెప్పిండట. అదే నువ్వు మన ఖమ్మంలో భూ నిర్వాసితులు ఉండే కదా భూదాన్ని ఇక మొత్తం కూలగొట్టిరు చేసిరు. ఎట్లా సారు మా ఇల్లు బాయ్, మా కథవాయ, కార్ఖానా వాయని ఏడ్చుకుంటా జనమంతా ఇదైపోయాయి కదా. ఇక మంత్రి తుమ్మల వెంటనే స్పందించి 7 కాడికి మళ్ళీ ఎవరి ఇల్లు వాళ్ళకి కేటాయించాలి, ఎక్కడికక్కడ చేయాలి, మనం వాళ్ళకు లబ్ధిదారులకు అంతా కేటాయించాలంటే వాళ్ళకు అమ్మ తెల్లారపాటికి జేసీబీలు వచ్చినాయి, ఫ్లాట్లు ముగ్గులు పోసిరు, తవ్వుతూనే ఉన్నాయి, పునాది గుంతలు, ఇంకో దిక్కు విద్యుత్ స్తంభాలు వెలుగుతూనే ఉన్నాయి, లైట్లు వస్తూనే ఉన్నాయి. ఇక మాకు అలాట్ అయింది, లబ్ధిదారులు మేమే అనుకున్న వాళ్ళు భూమి పూజ చేస్తూనే ఉర్రు. మొత్తం మీద నిన్నమన్నటి దాకా శకలాలతోటి కకావికలమై ఉన్న జాగా, కన్నీళ్లతోటి ఇదైపోయిన జాగా మళ్ళీ ఇక వెలుతుర్లతోటి మెరుస్తుంది అనుకో రాదురి. ఇక ఇండ్లు లేస్తాయట, ఎవరి దాలు కట్టుకుంటారట. మళ్ళీ ఓ నాయన మామూలు ఉన్నది ఇక కాంగ్రెస్ సర్కార్ అనేది చెప్పుకొస్తున్నారు. ఓ పారు చూద్దాం రాదురు. మరి మన్నెందుకు గుల కొట్టిరు, ఇవాళ ఎందుకు అలాట్ చేసిరు, మళ్ళీ కొత్త కథ ఏముంది, ఏం కథ అనేది తెలుసుకుందాం రారి. అరే నిన్న మొన్నటి దాకా గీ భూములు పొల్లు జవడంలుండే, ఎక్కడ చూసినా కూలిపోయిన పెంకులే. కానీ ఇప్పుడు గా బాధితులకు ఇచ్చిన భూములుల్లా లేఅవుట్ చేసిన పిలాట్లు, అంతేకాదు గా ప్లాట్లకు హక్కులు పొందిన లబ్ధిదారులు తెల్లారే ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ సుత చేసిండ్రు. ఎక్కడికక్కడ తాగితానికి నీళ్లు, కరెంటు సౌకర్యం, గిట్లా చెప్పుకుంటా పోతే 1-2 అన్ని పనులకు ఏర్పాట్లు మస్తు జరుగుతున్నాయి. ఇక అక్కడున్న మంత్రి తుమ్మల సార్ ఆదేశాలతోటి అధికార యంత్రాంగం కదిలింది. మొన్నటిదాకా ఇండ్లు బాయాని ఎంత ఏడిచిర్రు పాపం. ఇక గాళ్లకు అండగా నిలిచిండు సారు. అంతే గంతేనుల్లా తెల్లారేసరికి అక్కడ తాగునీళ్ళ కోసం పైప్ లైన్ పనులు చేపట్టిండ్రు. ఇక ప్రొక్లైనర్లు వచ్చిన ఏడికాడ మంచిగా సాప్సీపి వేసుడు, ముగ్గులు ఓసుడు మంచిగా వేసిర్రు. కరెంటు తంబాలు పెట్టిండ్రు. ఓ 1-2 ఓ జోరు మీద వేసిర్రు పోన్రి. విద్యుత్ శక్తి కానీ మంచినీళ్లు కానీ యుద్ధ ప్రాతిపదిక మీద మీరు రేపు ఉదయం నుంచే ఓపికన్న వాళ్ళందరూ కూడా ఇళ్లు కట్టుకోవడానికి 311 మందికి ఇళ్ల నిర్మాణం రేపు రాబోయే డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ గారి పుట్టినరోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మీ ఇంట్లలో పండుగ చేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎలుగుమట్ల భూదాన్ భూములల్లా లబ్ధిదారులకు ఇచ్చిన ప్లాట్లల్లా 7 కాడ వసతులు, అభివృద్ధి పనులు సురువు చేసిండ్రు. ఇండ్ల జాగాలు పొంది ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించేటట్లు మొత్తానికైతే అడుగులెత్తుండ్రు పోన్రి. రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో వెలుగుమట్ల భూదాన్ భూములల్లా అర్హులైన 311 మంది నిరుపేదలకు ఇండ్ల పట్టాలతోటి ఇందిరం ఇండ్లు సుత మంజూరు చేసి పత్రాలు ఇచ్చిండ్రు. శుక్రవారం 38 మంది లబ్ధిదారులు ఇంటి
ఇంటి నిర్మాణం కోసం పనులకు శంకుస్థాపన సుత చేసిండ్రు. మంత్రి తుమ్మల సార్ పోయి పాల్గొన్నాడుల్లో. ఇక మొత్తానికైతే మళ్ళా గాళ్లకు పట్టాలతోటి మంచిగిచ్చి వెలుగుమట్లను రాష్ట్రంలోనే మోడల్ కాలనీ లెక్క తీర్చిదిద్దుతామని చెప్పుడుతోటి పుల్లుగా సంబరపడుతుండ్రు. ఇక చూసినారు సినిమాలో చూసి బయటకు వస్తున్నాయా, బయటికి చూసి సినిమాలకు ఎక్కుతున్నాయా, మళ్ళీ సినిమాలకు వెళ్ళి బయటకు వస్తున్నాయా తెలుస్తలేదు. ఇక మన రాజు రాంబాయ్ అనే సినిమా వచ్చగా అందులో పిల్ల వాళ్ళ బిడ్డ కులంగానూ చేసుకుందని తండ్రి హాస్పిటల్లో పనిచేస్తాడు కదా, ఆ ఎయిడ్స్ రక్తం ఎక్కిస్తాడు కదా బిడ్డకు. అగో గట్టనే వీడొకడు మనోహర్ అని ఉన్నాడట, ఈ దిక్కుమాలోనికి ఎయిడ్స్ ఉన్నదట. ఆ పిల్ల ఖాయమైనాక తెలిసిందట పోరానికి ఎయిడ్స్ ఉందని. హే నీ తల్లి, నువ్వు ఎయిడ్స్ రోగపోను నువ్వు నిన్నట చేసుకుంటారా భయ్, నువ్వు నాకు వద్దన్నదట పొల్ల. అమ్మా ఇంత పనుకున్నావు అని నెట్ఫ్లిక్స్లో పోయినో ఎండ్లకు పోయినో మరి నెట్లు ఉంటాయి కదా ఇవి ఈ సినిమాలు వచ్చేటివి. రాజు రాంబాయి సినిమా చూసినట్టుండు. మళ్ళీ వీడు సర్కారు దవాఖానకు పోయిండు, ఎయిడ్స్ రక్తం ఎక్కించుకొచ్చిండు. చక్కగా పోయి ఆ పోరోలు ఇంటికి పోయి ఆమెకు కూర్చున్నట్టు. ఇక ఏమనాలి విని ఇవాళ రేపట్ల ఎట్లా ఉన్నాయి రోజులు చూడురి. నన్ను చేసుకోనంటావా అని మంచుకున్న పొలకు ఎయిడ్స్ రక్తం ఎక్కించిందంటే వాడు మనిషి అనాలనా వాడిని ఏమనాలి. ఇక పోలీసు వాళ్ళు పట్టుకపోయారు, మరి ఏం శిక్ష చేస్తారు ఏం కథ. ఇక నాకు ఏడుస్తుంది ఆమెకు ఏడుస్తుంది, ఇప్పుడైతే వాళ్ళు ఏం చేయాలనుకున్నాడు. వీడు అడ్డమైన బాడకే ఉన్నట్టుండు మొత్తం మీద. ఏమిరా సినిమాలు చూసి చెడిపోతురా లేకపోతే సమాజాన్ని జడగొడుతురా, ఇక ఆయమన్న పొల్ల జీవితాన్ని నాగం చేస్తావరని లొల్లి పాడైపోను. నువ్వు సకమైన పొరగాను అయితే చేసుకోపోయినా అదా పొల్ల. నువ్వు ఆల్రెడీ ఏనో గాలి తిరుగులు పడిగ తిరుగులు తిరిగే నువ్వు అడమైన రోగం తెచ్చుకుంటువి. నీ రోగం ఉన్న ముఖాన్ని నేనే చేసుకుంటారా అంటే మళ్ళీ పోరిన రోగం దాన్ని చేస్తేవి. ఎట్లా చేయాలి ఏం చెప్పాలి చూడు సమాజం ఎట్లా అయిపోతుందో. హైదరాబాద్ పోచారంలో ఇది చెప్తారా పైతమా లేకపోతే ఏందర్రా గింత అన్నాలం తయారైతాన్రు మనుషులు. మొన్న గా రాజు వెడ్సు రాంబాయి సినిమా వచ్చింది కదా, ఆగో అచ్చం గా సినిమా లెక్కలే అయింది గీ ముచ్చట. లగ్గం అద్దం చెప్పినందుకు ఇక చూడుండ్రి ఎంత పెద్ద కథ చేసిండో గీ మోతేవారి. పోచారం కాడ అయిందుల్లో లగ్గం అద్దు అని చెప్పిందట. మరి ఎందుకు లగ్గం అద్దు ఏంది ఏం కథ అని అంటే ఇక మరి లగ్గం చేసుకునే పోరగానికి ఏడుసున్నదట. ఏడుసుండగా నేను ఎట్లా లగ్గం చేసుకుంటా అని చెప్పి నాకు లగ్గమద్దని చెప్పి అనన్నదట. ఇక దీంతో పుల్లు కోపం వచ్చి ఊగిపోయిన గీ పెండ్లి చేసుకునే పెండ్లి పిల్లగాడు ఇక పెద్ద తప్పు చేసిండు పోన్రి. ఈ మోతవారి పేరు మనోహర్ అట. మనోహర్కు ఏడుసుందని ముచ్చట ఏరకవుడితోటి లగ్గమద్దని చెప్పిందట పెండ్లి చేసుకునేట ఆమె. అగో నన్నే లగ్గం చేసుకున్నానంటవా నీ సంగతి యూత్తా అని చెప్పి ఇక గామె ఇంటికి పోయి ఇక పాపం గమెకు ఏడుసు సూదినిచ్చిండట. ఇక ముచ్చట ఏరకవుడితోటి పోలీసోళ్ళు పట్టుకున్నారు. పాపం పాడుగాను సినిమాలు చూసి ఇట్లా తయారైతుండ్రా గిసొంటి ఆలోచనలు వస్తున్నాయా లేకపోతే ఏందో తెలియదు కానీ చేయరాని తప్పులు చేస్తుండ్రు. ఇకేమున్నది పటేల్ పటవారు నా దిక్కుంటే ఎట్ట కొడతావా కొట్రమ్మ కూడా అటు విద్యాధికారులు ఇటు ప్రైవేట్ స్కూల్లో ఒకటైతే ఇక పైన వాళ్ళకి ఏం తెలుస్తుంది. ఇక 10 రోజుల ముందే హాల్ టికెట్లు ఇచ్చినా కూడా పిల్లగాళ్ళు ఎవ్వరికి చూపించకూడదు హాల్ టికెట్ అని చెప్పిరట. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్ ఏడన్నది తెలుస్తుంది కదా. ఏనన్నా ప్రైవేట్ స్కూళ్ళకు సెంటర్ మారుతుంది 10వ తరగతి పరీక్షలు అప్పుడు. కానీ గిడ చూడు కూకట్పల్లి అదే స్కూల్లో సెంటర్ పడ్డదట. అందుకని హాల్ టికెట్ గట్టెట్ట పడతా చెప్పురులా అంటే వీళ్ళ మార్కెటింగ్ పెంచుకుంటేందుకు వీళ్ళకి మార్కులు ఎక్కువ వస్తేందుకు సొంత టీచర్లు అయితే దగ్గర ఉంటారు కదా, మంచిగా కాపీలు అందిస్తే చూసుకుంటూ రాసుకొని పిల్లగాళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటారు. అటెన్క సిరి 1, 2, 3వ స్థానంలో మా ఈ స్కూలు, 4వ స్థానంలో మా ఈ స్కూలు, రాష్ట్రంలో మా ఈ స్కూల్ అని చెప్పుకుంటేందుకు మార్కెట్ చేసుకుంటేందుకు లజ్జ పోతుంది ఏమని ఉంటే. ఇక గిందుకు కాదు సర్కార్ మీద బదనాం పడేది. ఇక చూడు ఇక్కడ న్యూ ఏరా స్కూల్ అనేది ఉంది కూకట్పల్లి, అదే సెంటర్లో పడుతుంది. అదిలో పరీక్ష పోరగాలకు ఈ స్కూల్ నుంచి ఆ స్కూల్కి ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్కి పడుతుంది. అది బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్ నుంచి ఉంటుంది. మరి అది ఎట్టపోయినట్టు ఏడిపోయినట్టు అధికారులు ఏం చేస్తారు ఏం సంగతి. మరి ఇదే ముచ్చట మీదకి వెళ్ళి విమర్శలు వస్తున్నాయి. మరి పోరగాళ్ళ చదివేం కావాలి, వీళ్ళ మార్కెట్ ఏం కావాలి. వీళ్ళ మార్కెట్ తప్ప పోరగాళ్ళ భవిష్యత్తు అవసరం లేదు వాళ్ళకు. ఎంతసేపు కాంపిటీషన్లో పెట్టి మా స్కూల్లో చేర్చురి మేము మార్కులు మంచిగా వస్తాయని రుద్ది పోరగాళ్ళు దద్దమ్మలు అయినాక ఇట్లాంటి చేతలు చేస్తారన్నట్టు. ఇక చూడు ఎట్లుందో కథ. వామ్మో గిదేందుల్లా 10వ తరగతి పరీక్షలంటే పిల్లగాళ్లకు గదే తొలతమెట్టాయి. గిట్లనే గిట్ల అవకతవకలు చేస్తే ఎట్లుంటుంది. తెలంగాణలో విద్యాశాఖ వైఫల్యాలు మొత్తం బయటపడ్డాయి. గీయాల 10వ తరగతి పరీక్షలల్లా లొసుగులు బయట కత్తున్నాయి. కాపీలకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేసిండనే విమర్శలు పుల్లుగిన పడుతున్నాయి. ఇక ఇప్పుడు గివే ముచ్చట్ల మీద సర్కారు దృష్టికి పోయినాయి పోండి. కూకట్పల్లిలో ఓ ప్రైవేటు స్కూల్కు చెందిన 10వ తరగతి పిల్లగాండ్లకు అదే స్కూల్లో పరీక్షా కేంద్రం పడ్డదట. గట్ల పడతా అది ఇక కొన్ని అనుమానాలకు గిదే ఇస్తుంది తావు. న్యూ ఏరా ఈ స్కూల్లే 80 మంది విద్యార్థులకు అదే స్కూల్లే పరీక్ష కేంద్రం కేటాయించుడు మీద దుమారం రేపుతుంది. ఈ ముచ్చట జిల్లా విద్యాశాఖ అధికారులు గుట్టుగుంచుడుతోటి వెనక ఏమున్నది ముచ్చట అని చెప్పి గుసగుసలు పెడుతుండ్రు అంతా. హాల్ టికెట్లు ఎవ్వలకు చూపెట్టద్దు అని చెప్పి ఇక ఈ న్యూ ఏరా స్కూల్ విద్యార్థులకు యాజమాన్యం దండిగా చెప్పుకొచ్చిందట ముచ్చట. ఇప్పుడు గిదే ముచ్చట మీద పుల్లుగా జవడం నడుస్తుంది. ముఖ్యంగా ఈ మా మండల ప్రాంతంలో ఉన్నటువంటి న్యూ ఇయర్ స్కూల్లో పట్ట
81 మంది పిల్లలు సెల్ఫ్ సెంటర్ పట్టారని చెప్పేసి ముందుగానే పై అధికారుల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి. కాబట్టి ఇమీడియట్గా ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేసేసి ప్రభుత్వ పరంగానే చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను, ఇన్విజిలేటర్స్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ సిట్టింగ్ స్క్వాడ్ కూడా 3 వేయడం జరిగింది. టోటల్ పరీక్ష మొత్తం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత, ప్రభుత్వ గజెట్ హెడ్ మాస్టర్ల చేత, దాంతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ యొక్క అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి మొత్తం బిల్డింగ్ టేక్ ఓవర్ చేసేసుకొని మేము ఈ ఎగ్జామ్ను ఇండిపెండెంట్గా గవర్నమెంట్ చేత కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి తావు కూడా అనుమానాస్పదంగా ఏది కూడా ఉండదండి. పుల్లుగా ఫలితాలు వచ్చేందుకు విద్యాశాఖ అధికారులతోటి స్కూల్ యాజమాన్యం కుమ్మక్కైందనే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు 10 రోజుల కిందటనే విద్యాశాఖ అధికారులు జారీ చేసిండ్రట. న్యూ ఇయర్ స్కూల్కు లబ్ధి ఏకూర్చేందుకే గాళ్ళు స్కూల్ యాజమాన్యం తోటి కుమ్మక్కైందనే ప్రచారం వినబడుతుంది. షవ్వా గింత అన్నల్లం ఉంటుంది. సర్కారు నజరైతే మంచిగుంటది. గీ ముచ్చటేందో మరి చూసిరా, ఏపీలో సర్కారు యంత్రాంగం ఎట్లా పోతుంది, ఏం కథ. మంత్రుల కాంచెలు దిగొచ్చి ఊర్లకు పోయి జనాల ముందు కూర్చొని మీకేం సమస్యలు ఉన్నాయి చెప్పుండ్రి. ఇప్పటికే మౌలిక సదుపాయాలు కానీ, అన్ని వసతులు కానీ, డ్రైనేజీలు కానీ, వీధి దీపాలు కానీ, మరి స్కూళ్ళు కానీ, పాఠశాలలు వైద్యశాలలు కానీ ఏమైనా కూడా ఏం లేకుండా మేము అన్నీ చేస్తూనే ఉన్నాం. ఇంకా కూడా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే, మీరు ఇబ్బందులు ఉన్నాయంటే, రోడ్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఏం కావాలి, ఎట్టట కావాలి, ఏం సంగతి, గ్రామంలో ఇంకేమైతే బాగుంటుంది, ఇంకేం చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఇప్పటిదాకా ఉన్నాయేంటివి, లేనివేంటివి, ఇంకా కావాల్సినవి ఏంటివి మొత్తం పురాగా నాకు చెప్పురని మంత్రి నారాయణ సారు పోయి మొత్తం 7 కాడికి వాళ్ళని నడుచుకొని వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ కథ ఏంది, కారకాణ ఏంది పురాగా తెలుసుకొని గ్రామ సభ దగ్గర ఉండి వాళ్ళకేం కావాలో అన్నీ అరుచుకున్నాడు. గిట్ల చేసే యంత్రాంగం ఉంటే అవుతుంది. కానీ ఇక మా బంగ్లాలోకే రావద్దు, జనాల కాడనే ఉండాలంటే అవతలకు పంపుతారు. గట్లనే ఉంటుంది ముచ్చట. గిడ చూడు అభివృద్ధి ఎట్లున్నదో కథ. ఇక ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం సార్ నుంచి మొదలు పెట్టుకుంటే పతొక్కొళ్ళు ఇరాం లేకుండా పర్యటనల మీద పర్యటనలు మస్తుగా చేస్తాన్రోళ్ళు. పబ్లిక్ నడిమిట్లకు పోయి గల బాధసాధలు తెలుసుకుంటుండ్రు. గట్లనే ఇయ్యాల అనంతవరం నెక్కలూర్లే గ్రామ సభల పాల్గొనడులా మంత్రి నారాయణ సారు అక్కడనే ఉన్నా ఇక జనాల నడిమిట్లకు పోయి గల బాధసాధలు పురాగా అరుచుకున్నాడు. ఊర్లల్లా ఏమేం సమస్యలున్నాయి, ఏంది, ఏం చేస్తాన్రు, అక్కడ సదుపాయాలు ఏం పెట్టిండ్రు అని చెప్పి పురాగా జనాలకు వివరించుకొచ్చిండు సారు. ఊర్ల నుంచి సమస్యలు, సలహాలు మొత్తం తీసుకున్నాడు. ఇంకెట్లా చేస్తే మంచిగుంటదని ఎరక చేసుకున్నాడు. ఇక ఊర్లే అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక సదుపాయాలు కల్పిస్తాము, మొత్తం పనులు సురువు చేస్తాము. ఇక ఎక్కడికక్కడ ఇప్పటికే పనులు సురువు చేసినాం, 6 నెలలల్లా పూర్తి చేస్తాం. ఊర్లే అండర్ గ్రౌండ్ నీళ్లు, స్టమ్ వాటరు, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు మొత్తం చేస్తామని చెప్పి దండిగా చెప్పుకొచ్చిండు. కానీ సారు ఇంకా మీరే చెప్పుకరాన్రి పూరాగా. వర్షం వస్తే నీళ్లు పోయేదానికి రోడ్డుకు రెండు పక్కల డ్రైన్స్, అదేవిధంగా ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అండర్ గ్రౌండ్లో పోయేటట్టుగా, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి మేము అధికారులకు చెప్పాము. డిజైన్లు పూర్తి చేశారు. ఇవాళ గ్రామ కమిటీలు ఏదైనా ఇచ్చిన సలహాలు బేస్ చేసుకుని దాని ముందుకు పోవడం జరుగుతుంది. ఆగో ఇన్నరా అనుల్లా, ఇక ఊర్లే ఎసొంటి సమస్య లేకుంటే చేస్తారట. ఎక్కడికక్కడ వీధి దీపాలు, రోడ్లకు రోడ్లు, నీళ్లకు నీళ్లు, ఏ సమస్య లేకుండా పురాగా పూర్తి చేస్తామని దండిగా చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇక రాజధాని నిర్మాణంలో ఇప్పుడు 30,000 మంది కార్మికులు పనిచేస్తారట. ఈ ఏడాది జూన్ నాటికి అధికారులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు కూడా పూర్తయితాయట. జూన్ 27 నాటికి రాజధాని 360 కిలోమీటర్ల ట్రంకు, 1500 కిలోమీటర్ల లేఅవుట్ రోడ్లు మొత్తం పురాగా పూర్తయితాయట అనుకో రాదుర్రి. ఏదేమైనా ఏపీల పాలన జోరుగా నడుస్తుంది. ఆన్లైన్లో బుకింగ్ పెరిగిపోయాయి, నెట్ సరిగా పనిచేస్తలేదా, ఓ దిక్కు గ్యాస్ అయిపోయాయి, మళ్ళీ రేపు అవతల నెల ఎట్లుంటుందో, వచ్చేది ఎండాకాలమా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. ఆ పైన పశ్చిమాసియా నుంచేమో యుద్ధాలు మోపైపోయి, అక్కడి నుంచి గ్యాసులు వస్తలేవా, ఎట్లా చేయాలని చెప్పి జనాలు నానా తంటాలు పడుతురు. ఇప్పటికే హైదరాబాద్లో హోటళ్ళు, హాస్టళ్ళు అన్నీ బంద్ అయిపోయినాయి. ఇక టిఫిన్లు కూడా రేట్లు పెరిగిపోయినాయి. అయ్యా గ్యాస్ లేదు, కట్టెల పొయ్యిలో పెడుతున్నామని. ఇక ఇంకో దిక్కు ఈ బాగులింగం పెళ్లి కాడు నాకు గ్యాస్ సిలిండర్ ఇక బుక్ అయితే లేవని ఎంటీ సిలిండర్లు పట్టుకొని ఏకంగా గోడౌన్కే పోయిరట. ఆడపోయి బారులు తీరినా కూడా ఇక్కడ స్టాక్ లేదు, కట్టెట్టు వస్తారు మీరు అనేమో వాళ్ళు అంటున్నారట. ఇట్లా ఇచ్చేది లేదే, ఎందుకు ఇయర్ అనేమో వాళ్ళు. ఈ గ్యాస్ కొరతతోటి అతలాకుతలం అవుతున్నది దేశమంతా. ఏడబోయి గిదే అవుతుంది అనుకో రాదురి. మరి ఎట్లెట్లుంటుందో ఇంకా రేపు నాయన. గ్యాస్ సిలిండర్లు దొరుకుతలేవా, ఇంకో దిక్కేమో ఈ ఎలక్ట్రిక్ స్టవ్లది పెరిగిపోయాయి. ఇక రేపు కరెంట్ ఎట్లుంటుందో ఏం కాదో పెద్ద పరిశాన్ ఉన్నది. అక్కడ యుద్ధమేమో కానీ ఇక్కడ బతుకు యుద్ధం మొదలైందిలా. అరే ఏం కొరత, ఏం సంగతి. ఓ పూట ఉంటే లేదా బతుకు తెరువుకు వచ్చిన పొరగాలు మళ్ళీ ఊళ్ళోకి పోయి ఎండాకాలం ఏం చేస్తారు. ఇక ఊర్లలో కూడా పొయ్యిల కట్టెలు మోపోయినట్టున్నాయి. ఊర్లలో అంటే నడుస్తుంది, పట్టణంలో పెట్టాలి. ఇప్పటికే హోటళ్ళల్లో రీపర్ చెక్కలు,
కట్టెలు అవి ఇవి అనుకుంటా మోపులు తీసుకొచ్చి అమ్ముకున్నా కూడా పరిస్థితి బాగాలేదు అగో గట్ల అయిపోయింది. అరే రే గీ యుద్ధం ఆగేది ఎప్పుడో దేశంలో గీ గ్యాస్ కొరత పోయేది ఎప్పుడో అంట గ్యాసు జనాలకు సుక్కలు చూపిస్తుంది. హైదరాబాద్లో అయితే కొన్ని గ్యాస్ ఏజెన్సీల కాడ గ్యాస్ కోసం జనాలు బారులు తీరుతుండ్రు. నిలబడి షెప్పులరిగే మోపాల షిప్పలరిగే కానీ గ్యాస్ మాత్రం దొరుకుతలేదు. బాగ్లింగంపల్లి కాడ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ గోదాం కాడ ఇక గ్యాస్ కోసం చూడుండ్రి ఎంత పెద్ద ఎత్తున ధరలు వచ్చిండ్రో ఓ జాతర ఉన్నట్టే ఉన్నది కదా. ఇక మరి గంత అన్నలమైంది. ఆన్లైన్లో గ్యాస్ బుకింగ్ కాకపోవడంతోటి ఖాళీ సిలిండర్లు పట్టుకొని జనాలు పెద్ద ఎత్తున ఐఓబి గ్యాస్ గోదాంకు చేరుకుంటాండ్రు. అరే రే గీ తిప్పలు మామూలుగా లేవు కదా, ఓ పెద్ద నెత్తి మీదకి వచ్చి కూర్చున్నాయి. ఆడ యుద్ధం ఆగింది లేదు, గిడ కొరత పోయింది లేదు, దినం ఇంకింత పెరుగుతూనే ఉన్నాయి. ఇక మునుపు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే గ్యాస్ సిలిండర్లను అందిస్తుండ్రట. మిగతోళ్ళు ఆందోళన పడుతుండ్రు, అయ్యో మేము ఎట్లా కావాలి అని చెప్పి. గ్యాస్ బుక్ అయిందని మెసేజ్ వచ్చినా ఇప్పటిదాకా వాళ్ళకు గ్యాసే అందుతలేదని ఇంకొంతమందికి ఇట్లా బాధపడుతుండ్రు. ఇక గివన్నట్టు ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ5 ఇగుంటా.